నార్త్ సిక్కింలో ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నార్త్ సిక్కిం విజిట్ చేయాలంటే పర్మిట్ కంపల్సరీ తీసుకోవాలి. సో నేను 3500 రూపీస్కి 2 nights 3 days ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను. అండ్ ఈ ప్యాకేజ్లో షేర్ ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఫుడ్ అండ్ పర్మిట్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తర్వాత రూమ్ చెక్అవుట్ చేసి లాచుంగ్కి స్టార్ట్ అయ్యాను. అండ్ ఆన్ ద వే 7 Sisters వాటర్ ఫాల్ ఇంకా అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్ దగ్గర ఆపారు. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ వల్ల ఈవినింగ్ 7 o'clockకి లాచుంగ్ రీచ్ అయ్యాను. అండ్ డిన్నర్ చేసి రూమ్లో రెస్ట్ తీసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ నుంచి ఆ మౌంటైన్స్ని చూస్తూ ఉంటే ఆసమ్ అనిపించింది. ఫ్రెష్ అయిన తర్వాత మౌంట్ కటావ్ అండ్ 0 Pointని విజిట్ చేయడానికి స్టార్ట్ అయ్యాను. మౌంట్ కటావ్కి రీచ్ అయ్యాను. స్నో కవర్డ్ మౌంటైన్స్ మధ్యలో ఉండడం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ 0 Point వెళ్ళే రూట్లో ఆర్మీ క్యాంటీన్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారు. అక్కడ నేను మసాలా దోశ తిన్నాను. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఆ మసాలా దోశ తిన్నాక నా ప్రాణం లేచినట్టయింది. ఆఫ్టర్నూన్ 12:30కి 0 Point రీచ్ అయ్యాను. ఈ ప్లేస్ సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 15,300 feet హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆక్సిజన్ క్యాన్ క్యారీ చేసుకోవడం బెటర్. నేను మాత్రం ఈ స్నోలో సూపర్ ఎంజాయ్ చేశా. మీరు కూడా నాలాగా స్నోలో ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా నార్త్ సిక్కింని విజిట్ చేయండి. లంచ్కి మ్యాగీ తిన్నాను. 100 రూపీస్ అయింది. రిటర్న్లో యమ్తంగ్ వ్యాలీని విజిట్ చేశా. ఈ ప్లేస్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. కానీ నాకు ఒక్క ఫ్లవర్ కూడా కనిపించలేదు. సో అందుకే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈవినింగ్ హోటల్కి రీచ్ అయ్యి డిన్నర్ చేసి నిద్రపోయాను. నెక్స్ట్ పార్ట్లో డార్జిలింగ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది. ఇలాంటి బడ్జెట్ ట్రావెల్ కోసం ఫాలో చేయండి.